ఫామ్లో మొక్కలు చూపిస్తాను రండి. ఈ జీడి మామిడి చెట్టు నిండా చూడండి ఎంత పూత వచ్చిందో. కాయలు అవుతున్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. ఇది మా పనస మొక్క. దీనికి ఫస్ట్ టైం పూత వచ్చింది. ఈసారైనా పూత నిలుస్తుందో లేదో చూడాలి. పూత నిలిచి కాపు కాస్తే ఆ కాయలన్నీ మీకు చూపిస్తాను. మామిడి మొక్క ఈ స్టేజ్లో ఉండగా వాటర్ పోయకుండా ఉండాలి. పోస్తే కాస్త ఆకులు అయిపోతాయి, అప్పుడు పూత రాదు. బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు పూత రాకముందు వాటర్ తగ్గిస్తే ఇక్కడ పూత వస్తుంది, లేకపోతే లీవ్స్ వచ్చేస్తాయి. ఎలాగో చూపిస్తాను ఆగండి. ఇలా లీవ్స్ వచ్చేస్తాయి అన్నమాట వాటర్ పోస్తే. అదే వాటర్ పోయకపోతే పూత వస్తుంది, కాపు కూడా కాస్తుంది. ఇలా పూత వస్తుంది, కాపు కూడా వస్తుంది. పెద్ద పెద్ద కాయలు అవుతాయి. మామిడి మొక్క, ప్రతి మామిడి మొక్కకి ఫుల్ పూత వచ్చింది. చిన్న చిన్న ఇవన్నీ 3 years చెట్లు. బాగా వచ్చింది. నేను ఇంగువ మజ్జిగ ద్రావణం స్ప్రే చేసిన తర్వాత ఈ పూత అంతా వచ్చింది. నేను యాక్చువల్గా బిఫోర్ తీయడం మర్చిపోయాను. కొన్నిటికి తీసాను కానీ అన్ని ప్లాంట్స్కి తీయలేదు. కానీ అన్ని ప్లాంట్స్కి ఇంగువ మజ్జిగ ద్రావణం స్ప్రే చేసిన తర్వాత, వాటర్ ఇవ్వకుండా ఉన్న తర్వాతే పూత వచ్చింది. బాగా పనిచేస్తుంది అది. మా బుడ్డి మ్యాంగో చెట్లు అన్నిటికీ కాయలు వచ్చేసినాయి. ఇక పూత చూడండి చెట్లు ఎంత బాగా వచ్చిందో. చెట్టు అంతా కూడా పూత వచ్చింది. ఇది నిలబడడానికి పంచగవ్య వేస్తాను ఇప్పుడు. తర్వాత ఏదైనా పెస్ట్ రాకుండా ఉండటానికి అగ్నాస్త్రం తయారు చేసి ఉంచాను, అది కూడా వేస్తాను. ఈసారి ఇదంతా ఉండాలి, క్రాప్ అవ్వాలి. పంచగవ్య ఎలా తయారు చేశాను, అగ్నాస్త్రం ఎలా తయారు చేశాను, ఇంగువ మజ్జిగ ద్రావణం ఎలా తయారు చేశాను మీకు చూపిస్తాను.